అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 218తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి వెళ్తుంది. ఇక కథలోకి వెళ్దాం. భూమి బయటికి బేబీని తీసుకురాగానే అందరికంటే ముందే దక్ష్ అడుగులు వేస్తుంటే, రావద్దురా, నువ్వు చూడకూడదంట బేబీని అని అనేసరికి అడుగులు ఆపేసి నొసలు ముడిచి ఎందుకు అని అడుగుతాడు. అందరూ కూడా అదే అనుమానంతో చూస్తుంటే, అత్తయ్య, పాప పేగు మెడలో వేసుకొని పుట్టింది. సుప్రజ పెద్దమ్మ మీకు చెప్పమన్నారు. ఈ రోజుల్లో కూడా అది పాటించాలా అత్తయ్య? మీకు చెప్పకుండా రామ్కి చూపిద్దాం అనుకున్నా, కానీ తెలిసాక మీరేమంటారో అని చెబుతుంది భూమి. హర్ష గారు విజయ్ పక్క పక్కన నిలబడడంతో వాళ్ళ ముందు పాపని పెట్టి, పెద్దమ్మ వచ్చేసారు పెదనాన్న, మీ ఎదురు చూపు ఫలించింది అని అంటుంది. పాప పుట్టిందన్న ఆనందంతో పాటు పేగు మెడలో వేసుకుని పుట్టిందన్న ఆలోచన హర్ష గారిని కొంచెం బాధ పెడుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా కొన్ని పూర్వం నుంచి మనసుల్లో నాటుకున్నవి పోవు అని ఆ క్షణమే వాళ్ళందరి ఫీలింగ్స్ని బట్టి అర్థమవుతుంది. పేగు మెడలో వేసుకొని పుడితే నేను చూడకపోవడానికి కారణమేముంది? పిల్లలన్నాక లోపల టమ్మీలో తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా అని అంటాడు దక్ష్. లేదులే నాన్న, స్నానం అయిపోయాక మొదటిగా బేబీని నూనెలో చూసి తర్వాత డైరెక్ట్గా చూడాలి. అలా పుడితే నువ్వు 11 రోజుల వరకు చూడకూడదు అని అంటారు వైజయంతి గారు. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటి అంటాడు అసహనంగా. చెప్పింది వినరా, ఎందుకు చెప్పామో అర్థం చేసుకో. కొన్ని ఎంత టెక్నాలజీలు పెరిగినా మనం పాటించాలి అని అంటారు వైజయంతి గారు. తను నా అత్తమ్మ, చాలా సంవత్సరాలు అయిపోయింది మిస్ అయిపోయి. మామ ఎంత ఎదురు చూస్తున్నాడో నేను అంతే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చూడొద్దు అంటే ఏంటి అర్థం? నేను ఇలాంటి వాటిని నమ్మను, నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు అని చూడడానికి దగ్గరికి వస్తుంటే అప్పటికే విజయ్ చేతిలో బేబీని పెట్టడంతో, ఆగండి రామ్, మీరు అలా చూడడం వల్ల బేబీకి కూడా ప్రాబ్లం అయితే అప్పుడు మీరే కదా బాధపడాలి అని బేబీ పేరు చెప్పి అడ్డుపుల్ల వేస్తుంది భూమి తప్పక. పెద్దవాళ్ళు భయపడుతున్నప్పుడు ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని అసహనంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు దక్ష్. అందరూ బేబీని చూసి, మొత్తం వదిన పోలికలే కదా అన్నయ్య అంటారు వైజయంతి గారు. కానీ ఏం శాంతులు చేయించాలో త్వరగా చేయించు అని అంటారు ఆయన టెన్షన్గా. మీరెవరూ టెన్షన్ పడకండి, ముందు బేబీ పుట్టిందన్న ఆనందం ఫీల్ అవ్వండి. ఆద్య ముందు కూడా మీరు ఇలాగే డల్గా ఉంటే అది ఇంకా డల్ అయిపోద్ది అని వైజయంతి గారు చెబుతారు. ఎప్పుడో ఏదో జరిగిన దానికి ఏదో లింక్ పెట్టేశారు. కాకపోతే అనాదిగా వస్తుంది కదా, అందరి నరనరాల్లో కొన్ని పాతుకుపోయాయి కదా, ఆ చిన్న టెన్షన్ ఉంటుంది. ఎందుకులే అక్క, ఎంత ఒక 10 రోజులు డెలివరీ అవ్వలేదని వాళ్ళు కళ్ళు మూసుకుంటే మేనమామలు స్నానం రోజు చూస్తారు అని అంటారు శ్రవంతి గారు కూడా. సర్లే, ఇంకా విషయాలన్నీ వదిలేయండి. మన ఇంట్లోకి బుజ్జి తల్లి వచ్చేసింది. బుజ్జి తల్లికి స్వాగతం పలకాలి, అందులో నా చెల్లెలు ఘనంగా స్వాగతం పలకాలి అని అంటారు మనోహర్ గారు. ఈసారి నేను స్వాగతం పలుకుతా, అన్నీ నా చేతులతోటే చేస్తా, పెద్దమ్మకి బుజ్జి తల్లికి అని అంటుంది భూమి. రామ్ అంటూ దక్ష పక్కకు వెళ్ళి కూర్చున్న భూమి వైపు చూసి, నువ్వు కూడా నమ్ముతున్నావా అవన్నీ అని అడుగుతాడు. లేదు రామ్, నా జీవితంలో జరిగిన వాటిని చూశాక కూడా నేను నమ్ముతానా వాటిని? కానీ ఆడవాళ్ళం కదా, కొన్ని చిన్న భయాలు అలా ఉండిపోతాయేమో. సుప్రజ పెద్దమ్మ చెప్పగానే ఒక్క నిమిషం నేను కూడా అందరిలాగే ఆలోచించా. మరో నిమిషం నా జీవితం నాకే గుణపాఠం చెప్పింది. నువ్వు కూడా ఇలాంటివి ఆలోచిస్తున్నావా అని నన్ను చాచిపెట్టి కొట్టినట్లుగా నా మనసు హెచ్చరించింది నన్ను. మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని పెద్దవాళ్ళ తృప్తి కోసం పాటించడంలో తప్పులేదు కదా. రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రోజు చెప్పిన మాట వినలేదు అని అనడమే కాకుండా, బుజ్జి తల్లి మీద ఒక చిన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చినా నాకు నచ్చదు రామ్. ఒక మాట మనసుని ఎంత బాధ పెడుతుందో నేనే కదా ఉదాహరణ. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే పుట్టిన బుజ్జి తల్లికి ఫ్యూచర్లో రాకూడదు. ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఈ కొద్ది రోజులు మీరు సైలెంట్గా ఉండిపోవడమే మంచిది కదా. ఇలాంటి మూఢ విశ్వాసాలను కూడా పోగొట్టేలా నేను ఏదో ఒకటి చేయాలి, లాభం లేదు అంటుంది భూమి. ఇంకెందుకు ఇక్కడ, నేను వెళ్తున్నా, వస్తావా
అని అడుగుతాడు కోపంగా. అన్నయ్యకి మీరు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. పాపం కదూ అని అనగానే, వాడి చేతిలో బేబీ ఉంది, వెళ్ళి చెప్పమంటావా? దక్ష్ కోపానికి నవ్వుకుంటూ, అత్తయ్య, బేబీని మీరు తీసుకొని పక్కకు వెళ్ళండి అని అనగానే, బేబీని తీసుకొని వైజయంతి గారు స్రవంతి పక్కకు వెళ్ళగానే దక్ష్ వచ్చి విజయ్ని హత్తుకొని, కంగ్రాట్స్ రా, అత్త వచ్చేసింది నీ దగ్గరికి అని చెబుతాడు. కానీ అని విజయ్ అంటుంటే, కానీ లేదు గీనీ లేదు, తొక్కలో సెంటిమెంట్లవి, ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి నేను నా అత్తను చూడకపోతే చూడండి అని నేను వెళ్తున్నా, మీరందరూ నెమ్మదిగా రండి, ఇక్కడుంటే నాకు చూడాలనిపిస్తుంది, తర్వాత మీరందరూ గోల్ చేస్తారు అని వెళ్ళబోతుంటే, ఆద్య ఫీల్ అవుతుంది రామ్, తన రూమ్కి వచ్చాక వెళ్దాం అనేసరికి, నువ్వున్నావే అని కోపంగా కూర్చుంటాడు. అప్పటికే వీళ్ళు ఇంకా ఫోన్ చేయలేదని అద్దు కంగారు ఆగలేక ఫోన్ చేస్తాడు దక్షకి. చూడు, నిద్రపోకుండా పాపం ఎదురు చూస్తున్నట్టున్నాడు, ఇప్పుడేం చెప్తావో చెప్పుకో నీ మరిదికి అని ఫోన్ భూమి చేతిలో పెడతాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, పాప పుట్టింది, ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్పి చిన్నగా విషయం కూడా చెబుతుంది భూమి. ఇదెక్కడి గోలా, మాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు, అన్నయ్య చూడకుండా ఉన్నాడా అని అనుమానంగా అడుగుతాడు అద్దు. బేబీ ముఖ్యమా మీకు మీ ఆత్రం ముఖ్యమా? మీ అన్నయ్యని కష్టంగా ఎలాగో ఆపాను, నువ్వైనా కొంచెం విను అని చెప్పి మేం బయలుదేరి వచ్చేస్తున్నాంలే కాసేపట్లో అని ఫోన్ కట్ చేస్తుంది భూమి. పాప పుట్టిందంట, కానీ పేగు మెడలో వేసుకొని పుట్టిందంట అని చెప్పగానే, అయ్యో రామా అని అంటారు మహాలక్ష్మి గారు కంగారుగా. ఏమైంది ముసలి, మళ్ళీ కొత్త సెంటిమెంట్ ఏమైనా పెట్టావంటే నీ గొంతు పిసుకుతా అంటాడు కోపంగా అద్దు. సెంటిమెంట్ కాదు నాన్న, అలా పడితే మేనమామకి అరిష్టం అంటారు, గడిది గుడ్డేం కాదు, ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు అందరూ అని చిరాకుగా అంటాడు అద్వైత్. ఈ మాట నేను కూడా విన్నాను అద్దు, కాకపోతే అదేం ఉండదంట, డైరెక్ట్గా చూస్తేనే ప్రాబ్లం, నూనెలోనో ఎందులోనో చూడాలి ముందు, ఆ తర్వాత ఏమీ ఉండదు అని అంటుంది నయని. హేపండి, అన్ని రోజులు చూడకుండా మేముండలేం అని కోపంగా అంటూ పైకి వెళ్ళిపోతాడు అద్వైత్. రేపు పంతులు గారిని అడగాలి అంటారు మహాలక్ష్మి గారు. అసలు ఈ రోజుల్లో ఇలాంటి సెంటిమెంట్లు ఇంకా ఎవరు పాటిస్తున్నారు అమ్మమ్మ? సైన్స్ ఎంత పెరిగినా ఇలాంటివి కొన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాం అని అంటూ, ఇంక వెళ్ళి పడుకోండి అమ్మమ్మ, టెన్షన్ తీరింది కదా, మనం రేపు వెళ్ళి చూసొద్దాం అని బాబుని తీసుకొని పైకి వచ్చేస్తుంది నయని. ఆద్యని రూమ్కి షిఫ్ట్ చేయగానే అందరూ లోపలికి వెళ్ళి చూసేసరికి మత్తుగా నిద్రపోతూ ఉంటుంది. తనకిప్పుడే మెలకు రాదులేండి, డిస్టర్బ్ చేయకండి, బాగా అలసిపోయిందిగా, మత్తు నిద్రలో ఉంది అని సుప్రజ గారు అనగానే, ఆద్య తల మీద చిన్నగా నిమిరి, ప్రాబ్లం ఏమీ లేదు కదా అత్తయ్య అని అడుగుతాడు దక్ష్. ఏం ప్రాబ్లం లేదు, రేపు తనకి ఓపిక ఉంటే హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు అని అంటారు. మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను స్రవంతి ఉంటాంలే ఇక్కడ అని అంటారు వైజయంతి గారు. నేనుంటాను ఇక్కడే అని విజయ్ అనడంతో, నువ్వు వెళ్ళక్క, నేనుంటానులే, రేపు నువ్వు పగలుందు గాని ఇక్కడ, నేను ఇంటికి వెళ్తాను అని చెబుతారు స్రవంతి గారు. సరే, టైం ఎలాగూ 4 అయిపోయిందిగా, నేను ఉదయాన్నే టిఫిన్ పట్టుకొని వస్తాను, పిల్లకు కూడా పెట్టాలి కదా అని భూమి వాళ్ళతో బయలుదేరుతారు వైజయంతి గారు. కారులో కూడా సైలెంట్గా ఉన్న హర్ష గారిని చూసి, ఏమైంది పెదనాన్న, అంత సైలెంట్గా ఉన్నారు అడుగుతుంది భూమి. ఏం లేదు మా, హెవీ ఫీలింగ్ అంతే అని అంటారు. కానీ ఆయనకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఇలా జరిగిందేంటి అనుకుంటూ. ఇంటి పోర్టికోలో కారాపి లోపలికి వచ్చిన దక్షిణి చూసి, నాన్న, రామ్, నువ్వు చూడలేదు కదా బేబీని అని మహాలక్ష్మి గారు అడుగుతుంటే, ఆవిడ వైపు సీరియస్గా చూసి పైకి వెళ్ళిపోతాడు. వెనకే వచ్చిన భూమి నవ్వుకుంటూ, చూడలేదులే అమ్మమ్మ, ఆయన దగ్గర దీని గురించి మాట్లాడకండి అని పైకి వెళ్ళిపోతుంది. భగవంతుడా, నా మనవళ్ళిద్దరూ ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని కోరుకుంటూ లోపలికి వచ్చిన వైజయంతి గారిని చూసి, రేపు ఉదయాన్నే పంతులు గారితో మాట్లాడు, ఏమైనా శాంతి పూజలు హోమాలు ఉంటే చేయించేద్దాం అని చెబుతారు మహాలక్ష్మి గారు. అలాగే అత్తయ్య, మీరేం టెన్షన్ పడకుండా వెళ్ళి పడుకోండి అని చెప్పి, మీకు కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతారు మనోహర్ గారు శరత్ గారు అక్కడే సోఫాలో కూర్చోవడంతో. ఇస్తే మంచిదే అని అనడంతో,
ఆవిడ కిచెన్లోకి వెళ్తారు. వైజాగ్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వస్తాడు ఒక వ్యక్తి. అప్పటికే అక్కడ క్యాబ్తో రెడీగా ఉన్న గిరిధర్ వెల్కమ్ అని అంటూ అక్కడి నుంచి తీసుకొని బయలుదేరుతాడు అతన్ని. ఎన్ని నెలలు ఉండాలి నేను ఇక్కడ అని అడుగుతాడు వచ్చిన అతను. మనం అనుకున్న విధంగా జరగాలంటే రిజల్ట్ కోసం చూడాలి మరి అని చెబుతాడు గిరిధర్. అదేమైనా మన చేతుల్లో ఉందా? అలాంటివన్నీ పెట్టుకోకుండా చేయాల్సిన పని పూర్తి చేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అంటాడు అసహనంగా అతను. ఇప్పుడే వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ఏమాత్రం అవకాశం లేదు. వాళ్ళు కొంచెం ఏబరంపాటుగా ఉన్నప్పుడే మన పనులు మనం పూర్తి చేయాలి. ఇప్పుడే వచ్చావుగా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు గిరిధర్. రూమ్లోకి వచ్చిన దక్ష్ అసహనంగా సోఫాలో వెనక్కి తలవాల్చి కూర్చుంటాడు. ఆ వెనకే వచ్చిన భూమి, రామ్ సారీ అంటూ వెళ్ళి తన పక్కన కూర్చుంటుంది భూమి. నువ్వు కూడా అలాంటివి నమ్ముతున్నావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు, కానీ నమ్మాల్సి వస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితి నుంచి వచ్చావో తెలిసి కూడా నువ్వు అలాంటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతున్నావా నల్లత్రాచు అని సూటిగా చూస్తూ అడుగుతాడు. నీకు అనిపిస్తుందా రామ్ నేను నమ్ముతున్నాను అని? నీ మనసుకు అలా అనిపిస్తుందా అని అడుగుతుంది భూమి. అనిపించలేదు కాబట్టే దెబ్బలు తినకుండా ఉన్నావు. కానీ ఎందుకు అలా చేసావు? అసలు ఆ విషయాన్ని లోపల థియేటర్లోనే వదిలేసి బయటకు వచ్చేయాల్సింది కదా. రాగానే ఎందుకు మొదట నువ్వే చూడొద్దని చెప్పావు అని అడుగుతాడు సీరియస్గా. నేను చెప్పకపోయినా పెద్దమ్మ చెప్తారు కదా. పెద్దమ్మ చెప్పమన్నారు. ఆవిడ భయం ఆవిడికి ఉంటుందిగా. రేపొద్దున చెప్పలేదు అని అంటారు కదా రామ్. అదే అంటున్నాను. ఎవరు అంటారు అన్నా కూడా అలాంటివి ట్రాష్ అని కొట్టిపారేయొచ్చు నువ్వు. మేనమామలకి ఇబ్బంది అనగానే నువ్వు భయపడ్డావా అని అడుగుతాడు. ఒక్క క్షణం ఆ ఫీలింగ్ వచ్చింది రామ్. రాలేదని చెప్పలేను, కానీ వెంటనే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని వెంటనే నన్ను నేనే తిట్టుకున్నాను. ఆడవాళ్ళం కదా, మా గురించి మాకేమీ ఆలోచన ఉండదు. కానీ భర్తలకు ఏదైనా ప్రమాదం అంటే గబుక్కున వచ్చేస్తుంది పిచ్చి ఆలోచన. అందుకే కదా ఆ సమయంలో నా వల్ల మీకు ప్రమాదం అనే కదా నేను పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేసింది. కానీ ఆ తర్వాత దాన్ని నేను వెంటనే వదిలేశాను రామ్. కానీ చెప్పడం నా బాధ్యత, అందుకే చెప్పాను. దానికి ఒక రీజన్ ఉంది రామ్. ఒక మాట మనసుని ఎంతగా గాయపరుస్తుందో ఆ మనిషి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నేనే ఒక ఉదాహరణది, నీకు తెలుసు కదా రామ్. అలాంటి స్థితి మన బుజ్జి తల్లికి ఎప్పటికీ రాకూడదని నా కోరిక. అంటే ఏంటి? ఎవరు తనని ఆ మాటలు అంటారు? మన ఇంట్లో ఎవరు అలా అనేవాళ్ళు లేరే. అప్పుడు అత్తయ్య అవన్నీ ట్రాష్, చూడు రామ్ అని నీ దగ్గరికి పాపని తీసుకొచ్చి చూపించేవాళ్ళు కదా. మరి ఎందుకు చూపించలేదు? నేను నీకు చూపించే కన్నా అత్తయ్య చూపిస్తే మంచిది కదా అని నేనాగాను రామ్. కానీ అత్తయ్య కూడా వద్దు అన్నారు కదా. మన జనరేషన్ వేరు, ముందు జనరేషన్ వేరు రామ్. వాళ్ళకి కొన్ని కొన్ని ఇంకా పట్టింపులున్నాయి. అలా అని వాళ్ళు బేబీని తప్పుపట్టరు. కేవలం దానికి ఏదో శాస్త్రం ఉంటుంది, అది చేయిస్తారు. ఒక్క 11 రోజులు మీరు చూడకుండా ఉంటే లైఫ్ లాంగ్ బేబీ హ్యాపీగా ఉంటుందిరా. ఇప్పుడు మీరు ముందుగా చూసేశారంటే రేపొద్దున పొరపాటున మీరేదో చూసుకోకుండా మెట్టు దిగి కాలు జారినా ఆ రోజు మేం చెప్తే వినలేదు అన్న మాటే వచ్చేస్తుంది పెద్దవాళ్ళ నోటి నుంచి. అక్కడితో ఆగిపోతే పర్వాలేదురా. ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ని ఇదిగో ఇది పేగుమేళ్ళలో వేసుకొని పుట్టింది, అందుకే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది అని ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో అన్నా చాలు ఆ బుజ్జి తల్లి మనసు మీద పడిపోతుంది. ఇదంతా ఆలోచించే నేను సైలెంట్గా ఊరుకున్నాను రా. ఆల్రెడీ పాప ఫోటో నేను తీశాను, ఎవరికి అనుమానం రాకుండా మీకు చూపించడానికి. నాకైతే అలాంటివి నమ్మకం లేదు. ఒక మనిషి ఇంకొక మనిషి లైఫ్ని డిసైడ్ చేస్తుంది అనేది తప్పని ఇప్పుడు నా లైఫ్ చెప్తుంటే నేను ఎలా నమ్మేస్తాను? వనజ లాంటి మనుషులు ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా ఇంకా మన చుట్టూ ఉన్నారు రామ్. రేపొద్దున ఎవరో ఒకరు తనతో ఆ మాట అన్నా తను ఫీల్ అవుతుంది కదా. ఈ 4 రోజులు మీరు చూడనట్టే వాళ్ళు చెప్పినట్టు చేస్తే పెద్దవాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు. లేదు అంటే టెన్షన్గా ఉంటారు. మన ఇంట్లో పని వాళ్ళైనా చాలు అలాంటి మాటలు స్ప్రెడ్ చేయడానికి. ఇవన్నీ అవసరమా చెప్పు మనకి?
ఇవన్నీ ఆలోచించే చెప్పాను అని తన ఫోన్లో ఉన్న పాప ఫోటో ఓపెన్ చేసి చూడు రామ్ అని దక్ష్ ముందు పెడుతుంది. భూమి వైపు చూస్తుంటే నాకేం భయం లేదు నీకేదో జరుగుతుందని. అసలు ఎలాంటి పరిస్థితులైనా నెగ్గుకు రాగలిగే కెపాసిటీ మీకున్నప్పుడు ఏం జరుగుతుంది? అయినా ఆ బుజ్జి తల్లికి ఏం సంబంధం ఏం జరిగినా? తెగ తిరిగేది కడుపులో ఉన్నప్పుడు. అలా తిరిగినప్పుడు ఎప్పుడూ అలా పడి ఉంటుంది. చూడురా, తను నా మేనకోడలు. అంతేకాకుండా పెద్దమ్మ. ఎప్పటికీ నాకు ప్రియమైన మేనకోడలే అవుతుంది తను అని భూమి నవ్వుతూ అంటుంది. దక్ష్ వెంటనే ఆ ఫోటోని చూసి చేతితో చిన్నగా తడుముతూ నిన్ను చూస్తే మాకేదో అవుతుందంట. జనాలింకా మారడం లేదురా అని ముద్దు పెట్టి భూమి చేతిలో ఫోన్ పెట్టేసి మంచం మీదకు వెళ్ళి వాలుతాడు. ఇంకా నా మీద కోపమా అడుగుతుంది భూమి. కథ కొనసాగుతుంది. ఇలాంటి సెంటిమెంట్లు ఇంకా ఎంత టెక్నాలజీ యుగం వచ్చినా ఉన్నాయి కదా చాలామందికి. అవి ఉండకూడదన్నట్లుగానే నేను ఇది రాశాను యార్. అంతే తప్ప ప్రోత్సహించడానికి కాదు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.